హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గుడ్లు ములక్కాడ వండుకుందామండి. 4 ఉల్లిపాయలు కోసుకున్నానండి. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. బాండి పెట్టానండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు గుడ్లు వేసుకుందామండి. ముందు కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. గుడ్లు వేగిపోయినాయని తీసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. నేను 5 పచ్చిమిరపకాయలు కోసానండి. 4 ఉల్లిపాయలు కట్ చేశాను. ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇప్పుడు ములక్కాడ వేసుకుందామండి. ములక్కాడ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసామండి. చూడండి ఎలా మగ్గిపోయినాయో. 1 స్పూన్ కారం వేసుకున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేశాను కదండి, అందుకే 1 స్పూన్ వేసాను కారం. 1 స్పూన్ సాల్ట్ అండి. మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి. మనం మూత పెట్టించడం వల్ల ఫాస్ట్గా మగ్గుతుందండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. గుడ్లు వేసుకుందామండి. ఇప్పుడు కలుపుకుందామండి. అటు ఇటు కొంచెం కలిసేటట్టు. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఆల్రెడీ ఆయిల్లో మగ్గించాం కదండి, ఎక్కువ ఏమి వాటర్ పట్టదండి. ఒక గ్లాస్ వేసుకున్నాను అంతే అండి. మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. జస్ట్ చిన్న గరం మసాలా నేనే దంచుకున్నానండి, బయట కొన్నది కాదు అది. మసాలా ఇంక ఎటువంటి మసాలా వేయలేదండి. జస్ట్ చిన్న గరం మసాలా వేసానండి అంతే. అది నేనే దంచుకొని వేసుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏ కర్రీ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. గుడ్ల కర్రీ రెడీ.